స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం వినయ్ విధేయ రామ. టీజర్తో పర్వాలేదనిపించి ట్రైలర్తో అమాంతం అంచనాలు పెంచేసిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలైన అన్ని చిత్రాల్లో భారీ అంచనాల నడుమ ఈ రోజే విడుదలైంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. రామ్ చరణ్ మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సంక్రాంతి పందెంలో గెలిచిందో లేదో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి. కథలోకి వెళ్ళినట్లయితే చిన్నప్పుడు నలుగురు అనాథ పిల్లలకు ఒక చిన్న బాబు దొరుకుతాడు. ఆ బాబు పెద్దయ్యాక రామ్ అవుతాడు. దానితో వారు 5గురు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. పవర్ఫుల్ విలన్ అయినటువంటి వివేక్ ఒబెరాయ్ అక్రమాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయినటువంటి రామ్ యొక్క పెద్దన్నయ్య ప్రశాంత్ అడ్డుపడతాడు. దానితో వివేక్ వారి కుటుంబం అంతటిని ఒక ఊహించని ట్విస్ట్ ద్వారా పెద్ద సమస్యలోకి పడేస్తాడు. వీటన్నింటినీ రామ్ ఎలా ఎదుర్కోగలిగాడు? అంతటి పవర్ఫుల్ విలన్ ను రామ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతని నుంచి వారి కుటుంబాన్ని రామ్ రక్షించుకోగలిగాడా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే. ఈ చిత్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి ముందు రంగస్థలం వంటి భారీ హిట్ అందుకోవడం ద్వారా తర్వాత మాస్ దర్శకుడు అయిన బోయపాటి శ్రీనుతో చిత్రాన్ని అనౌన్స్ చేయడం చెర్రీకి బాగా కలిసొచ్చాయి. బోయపాటి శ్రీను తన ముందు సినిమాల్లానే ఒక పక్కా మాస్ సీన్లు, ఫైట్లతో అక్కడక్కడ కుటుంబ ప్రేక్షకులకు కావలసిన కుటుంబ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా కూడా ఆ టైప్ లోనే ఉంటుంది. అదే బోయపాటి శ్రీనుకి పెద్ద ప్లస్ మరియు మైనస్ అవుతాయి. ఎందుకంటే వారికి సంబంధించిన సన్నివేశాలు పెట్టినా అవి చిత్రీకరించిన తీరు, అతను ఎంచుకునే కథనంలో ఎలాంటి మార్పులు ఉండవు. కథలో పెద్ద కొత్తదనం కూడా ఈ చిత్రంలో కనిపించదు. టీజర్ లో చూపించిన రామ్ కొణిదెల ఎపిసోడ్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్లు ఫస్ట్ హాఫ్ అంతటికి హైలైట్ గా నిలుస్తాయి. అక్కడక్కడ పర్వాలేదనిపించే కామెడీ. ఇక పాటల విషయానికి వస్తే దేవిశ్రీ మాత్రం ఒక్క పాట మినహా అంతగా ఆకట్టుకోలేదు. వాటిని రామ్ చరణ్ తన స్టెప్పులతో కాపాడారు అని చెప్పాలి. కానీ దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లానే సెకండ్ హాఫ్ కూడా సాఫీగానే సాగుతుంది. ఇంకా మిగతా నటులు సీనియర్ నటి స్నేహ మరియు ప్రశాంత్ వారిని నటనతో ఆకట్టుకుంటారు. చరణ్ మరియు ఈ సినిమా విలన్ వివేక్ ఒబెరాయ్ల మధ్య వచ్చే సన్నివేశాలు, పోస్టర్లలో చూపించిన రామ్ చరణ్ 6 ప్యాక్ బాడీతో ఫైట్ మరియు క్లైమాక్స్ సెకండ్ హాఫ్ కు హైలైట్ అని చెప్పొచ్చు. ఇక దర్శకుడి విషయానికి వస్తే బోయపాటి తనదైన మాస్ నేటివిటీని చూపుతారు. కానీ మిగతా అంశాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. పేలవమైన కథ, దేవిశ్రీ పాటలు పెద్దగా కూడా ఆకట్టుకోవు. కానీ రామ్ చరణ్ డాన్స్ స్టెప్పులతో ఆ పాటలు వినడానికన్నా చూస్తేనే పర్వాలేదనిపిస్తాయి. సినిమా మాత్రం సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బాగున్నట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ డాన్సులు, బోయపాటి మార్క్ మాస్ ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్, రామ్ కొణిదెల డైలాగ్ ఎపిసోడ్, తస్సాదియ్యా, రామా లవ్స్ సీతా పాట, రొటీన్ కథ, పేలవమైన పాటలు, సెకండ్ హాఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.